డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. శ్రావణ మాసంలో అమావాస్య నాడు రామరావణ యుద్ధం మొదలైంది. ఆ సమరంలో చాలా మంది రాక్షసులు మరణించారు. మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయారు. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడు వానర సైన్యంతో రావణుడిని ఎదిరిస్తాడు. శ్రీరాముడిని అవమానించి సీతాదేవిని అపహరించిన లంకరాజు రావణాసురుడిని రాముడు యుద్ధంలో వధించాడు. యుద్ధం తర్వాత రావణాసురుడిని శ్రీరాముడు సంహరించి సీతాదేవిని తిరిగి పొందాడు. రావణ సంహారం కథ దసరా పండుగతో ముడిపడి ఉంది. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. రావణ యుద్ధం ప్రారంభం కాగానే అప్పటి వరకు పోరాడుతున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. రావణుడు ప్రయోగించిన బాణాలతో ఆకాశమంతా చీకటిమయమై బాణాలు గుద్దుకుంటున్న మెరుపులు మాత్రమే కనిపించాయి. రావణుడు కొన్ని బాణాలను రాముడి రథం ధ్వజంపై ప్రయోగించాడు. ఆ రథం దివ్యశక్తితో రావణుడు వేసిన బాణాలు నిష్ఫలమయ్యాయి. తర్వాత రాముడు వేసిన బాణాలకు రావణుడి ధ్వజం విరిగి నేలకు రావణుడు బాణాలతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలను కొట్టాడు. గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదల్లేకపోయాయి. రావణుడు ప్రయోగించిన మాయా బాణాల నుండి వేల కొద్ది రోకళ్ళు, పర్వతాలు, వృక్షాలు, రాళ్ళు, చిత్ర విచిత్రమైన వస్తువులు పుట్టి రాముడి రథంపై పడ్డాయి. రావణుడి అన్ని బాణాలకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారథిని, గుర్రాలను, ధ్వజాన్ని కొట్టాడు. వారిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. నదులు పొంగి పొర్లాయి. భూమి అంతా కంపించింది. సూర్యమండలం అంతా పొగతో నిండిపోయింది. బ్రహ్మాండంలోని సర్వ ప్రాణులు ఆశ్చర్యపోయాయి. ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రావణ యుద్ధానికి రావణ యుద్ధమే పోలిక అని అన్నారు. రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణాన్ని తీసి వెంటినారికి సంధించి రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమిపై పడింది. ఆ శిరస్సు అలా పడగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. రాముడు బాణంతో మరో శిరస్సును కొట్టాడు. అది కూడా మొదటి దానిలాగే కింద పడి మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సును కొట్టాడు. ఈ బాణంతో ఇప్పటికీ 100 తలకాయలు భూమిపై పడేశాను. అయినా ఈ బాణం రావణుడిని చంపలేకపోతుంది. వారిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు 7 పగళ్ళు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశమంతా దేవతలు, ఋషులు మొదలైన వారితో నిండిపోయింది. మాతాలి రాముడితో, రామ 7 రాత్రులు 7 పగళ్ల నుండి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే శుభముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైంది. అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ బాణాల అంబుల పొదిలో ఉంది. దానిని బయటికి తీసి అభిమంత్రించి ప్రయోగించు అని అన్నాడు. రాముడు ఆ అస్త్రాన్ని బయటకు తీస్తుంటే అది పుట్టలో నుండి బయటికి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలను రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి ఇచ్చాడు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో దూసుకుపోతుంది. దానికున్న బంగారు కొనలో అగ్ని, సూర్యుడు కొలువై ఉంటారు. దాని శరీరం బ్రహ్మమయమై ఉంటుంది. సూర్యుని వంటి తేజస్సుతో ఉంటుంది. ఆ బాణం ఇంతకుముందు ఎన్నో పర్వతాలను చీల్చుకుంటూ, ద్వారాలను బద్దలు కొడుతూ, పరిగణలను విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిపై వేదోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయన అలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగానే భూమి అంతా కంపించింది. ఆ బాణాన్ని వెంటినారికి సంధించి చెవి వరకు లాగి పరమాత్మను స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ లోకాలన్నింటినీ కలిచివేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకాలన్నింటినీ పీడించాడో ఆ రావణుడి గుండెలను బద్దలు చేస్తూ అతని వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది. రావణుడి చేతిలో ఉన్న ధనస్సు, ఆయుధాలు కింద పడిపోయాయి. ప్రాణాలు విడిచిపెట్టేసి కింద పడిపోయాడు. రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, వృషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేనుడు, గంధమాధనుడు, మైందుడు, జాంబవంతుడు,
ఇంకా కొన్ని కోట్ల వానరులు అందరూ పరమానందంతో రాముడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాలపై పడి ఆనందంతో పూజలు చేసి రామరామ అంటూ అతని శరీరాన్ని స్పృశించి పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. ఆకాశంలో దేవదూతలందరూ పొంగిపోయి రాముడిని ప్రశంసించారు. ఈ రామ రావణ యుద్ధం కేవలం శరీర శక్తుల మధ్య కాదు, అది ధర్మాల మధ్య జరిగే సత్యాల సంఘర్షణ. రావణ శిరస్సులు పడిన ప్రతిసారి తిరిగి వచ్చినప్పటికీ చివరికి ధర్మమే గెలిచింది.